ఒకటి మాత్రం మిస్ అయ్యాం. అది శ్రీనివాసమూర్తి గారి తెలుగు డబ్బింగ్. ఇక యాంటోగానిస్ట్ బాబీ డియోల్ గురించి చెప్పాలంటే ఆయన సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. అంత హై రాలా ఆయన క్యారెక్టర్ లో. ఎందుకంటే క్యారెక్టర్ పరంగా ట్రైబల్ దైనా మన తెలుగు కమర్షియల్ విలన్ టెంప్లెట్ లాగానే ఉంటుంది ఆయన క్యారెక్టర్ డిజైనింగ్ అంతా. ఇంకేముంది హై ఇవ్వడానికి, అవన్నీ మనం చూసినవే కదా. 2 parts కి కావాల్సిన కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా లేదు. ఆ క్లిఫ్ హ్యాంగర్ కరెక్ట్ గా పడలేదు. ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఆస్తి కోసమా, ఆధిపత్యం కోసమా, ఆయుధం కోసమా, భూమి కోసమా, లేదా తరాల నుంచి వస్తున్న పగ కోసమా అనేది ఇంపాక్ట్ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇదిలా ఉంటే ప్రతి క్యారెక్టర్ అరిచరిచి ఇంకా చిరాకు తెప్పిస్తుంది. ఆ ఫస్ట్ 20 minutes కామెడీ ట్రాక్ అయితే క్రింజ్ అసలు. రిడెన్ కింగ్స్లే, యోగి బాబు కామెడీ మొత్తం క్రింజే. ట్విస్ట్ ఏంటంటే ఆ ట్రాక్ లో సూర్య యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది. సినిమా నిలబెట్టింది రాక్ స్టార్ డిఎస్పీ. దేవి గారి సాంగ్స్ ఆర్ఆర్. కంపోజింగ్ గానీ సౌండింగ్ గానీ మామూలుగా లేదు. ప్రతిసారి థియేటర్ లో సీన్ నిలబెట్టింది దేవి గారు. ఇక వెట్రి పళనిస్వామి కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎండ్ లో ఒక సర్ప్రైజింగ్ క్యామియో ఉంది. అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఆ హాంటింగ్ క్లిఫ్ హ్యాంగర్ పడిందంటే పడలేదు. ఎంత ఇంపాక్ట్ఫుల్ గా సెకండ్ పార్ట్ ఉంటుంది అనేది ఇక వెయిట్ చేసి చూడాలి. చెప్పాలంటే కంగువా ఇస్ అన్